దైవ గ్రంథం నుండి దేవుని వాక్యం చదువుకుందాం. సామెతల గ్రంథము 20వ అధ్యాయం 4వ వచనం. ఇత్తులు వేయు కాలమున సోమరి దున్నడు, కోత కాలమున పంటను గూర్చివాడు విచారించినప్పుడు మనకేమీ లేకపోవును. చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవముగిలిన తండ్రి, మీకు వందనాలు. ఈ వాక్యాన్ని బట్టి కొద్ది నిమిషాలు తిరిగి మళ్ళా మీ మాటలు మీ ప్రియ బిడ్డలకు వినిపించండి. మా మనసులకు అవసరమైన రీతిలో మాట్లాడండి నాయన. నీ వాక్యం బ్రతికించేది, నీ వాక్యం శక్తిని సమకూర్చేది, నీ వాక్యం విశ్వాసాన్ని పెంచేది. అంచేత నీ మాటలు వినిపిస్తూ ఉండగా తగిన రీతిలో మీకు చిత్తానుసారంగా మీరు మాట్లాడి మహిమ పొందండి. యేసుక్రీస్తును ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇత్తులు వేయు కాలమున సోమరి దున్నడు వాక్యం ఉంది. ఇత్తులు వేసే సమయంలో చేను దున్నుతారు, ఆ తర్వాత విత్తనాలు వేస్తారు అన్నమాట. కాలం వచ్చింది, అలాగే ఉంటే సుఖం లేదు. అంటే దున్నకుండా ఒక చేను ఉంది అనుకో, ఒక మనిషినికి. ఆ కాలం వచ్చింది. ఆ కాలం ఇప్పుడంటే వర్షాకాలం. వర్షాలు పడంగానే ఏం చేస్తారంటే రైతులు ఖచ్చితంగా చేలు దున్నుతారు. కారణం ఏంటంటే విత్తనాలు వేయాలి కనుక. గమనించండి, సోమరి జీవితంలో చేసే తప్పిదం ఏమైందని చెప్పి అంటే మెదలకుండా ఉంటాడంట. ఎందుకు అలా ఉంటాడు అని చెప్పంటే సోమరితనం అన్నమాట. సోమరితనం చేత అలాగే ఉండిపోతూ ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. దేవునికి వాక్యం చెప్పే ప్రత్యేకమైన సత్యం. ఇతను వేయు కాలమున సోమరి దున్నడు, తర్వాత కాలం వచ్చినప్పుడు ఇత్తులేసే కాలం వేరు, తర్వాత పంట కోసే కాలం వేరు కదా. అందుకని ఆ కాలం వచ్చిందంట. ఏ కాలం? పంట కోసే సమయం వచ్చినప్పుడు అతడు విచారిస్తాడంట. ఏం చేస్తాడంట? విచారిస్తాడంట. అంటే నేను కూడా నా యొక్క పొలంలో పంట వేస్తే ఇప్పుడు అందరూ కోసుకుంటున్నారు కనుక నేను ఈ సమయంలో ఆలోచించిన సుఖం లేదు, అంటే ఆఖరి సమయంలో అని అర్థం అన్నమాట. విచారిస్తాడంట. కానీ అతనికి ఏం దొరకదంట? ఏమీ దొరకదు. ఎందుకు ఏమీ దొరకదు అని చెప్పి ఆలోచిస్తే అతను చేయవలసిన పని చేయలేదు కనుక. అంతే కదా, అతను చేయవలసిన పని చేయలేదు కనుక. 19వ అధ్యాయంలో 15 వచ్చిన ఒకసారి చూడండి. సోమరితనము విషయం అది. సోమరితనం ఏం చేస్తుందంట? గాఢ నిద్రలో పడేస్తుందంట. సోమరివాడు పస్తులు పడి ఉండను. రెండు కనబడుతున్నాయి. సోమరితనము ఏం చేస్తుందంట? గాఢ నిద్రలో, ఇంకా కొంచెం నిద్ర, ఇంకో వాక్యం ఉంది అది చూపించను కానీ, ఇంకా కొంచెం నిద్ర అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. భయంకరంగా లేమి వస్తుందట మనిషి జీవితంలో. ఇక్కడ మనం చూసినప్పుడు సోమరితనం చేత ఏం చేస్తాడంట? గాఢ నిద్రలోకి వెళ్తాడంట. తర్వాత వాక్యంలో సోమరివాడు అది ఎందుకు పస్తులు వస్తాయి అని చెప్పంటే పని చేసే సమయంలో పని చేయట్లేదు కనుక. సోమరితనంతో నీ కాలాన్ని ఏం చేస్తున్నావు? వ్యర్థం చేస్తున్నావు కనుక. నువ్వు పని చేసుకునే సమయంలో పని చేస్తే సమృద్ధి అయినట్టు తిండి వస్తుంది నీ నోటికి. పస్తులు పడి ఉండవలసి వచ్చును. పస్తులు పడి ఉండవలసి వచ్చును. చాలా జాగ్రత్త అండి. అందరూ పనులు చేసుకుంటే ఏం చేయాలి? నువ్వు కూడా పని చేసి ఎవరి కోసం పని చేయాలి? నీ కోసమేనండి. నీ కోసం, నీ గృహం కోసం, నీ కోసం, నీ కుటుంబం కోసం ఖచ్చితంగా పని చేసుకోవాలి. అప్పుడే సమృద్ధిని ఆహారం వస్తుందని చెప్పి దేవునికి వాక్యం సెలవిస్తూ ఉందన్నమాట. దేవుని స్తోత్రం కలుగునుగా. జకర్యా గ్రంథం 10:1 చదవండి. కడవరి కాలమున వర్షము దయచేయమని యెహోవాను వేడుకొనుడి, పత్తి వాని చేనిలోని పైరు మొలిచినట్లు యెహోవాను వేడుకొనుడి. ప్రతి వానికి చేను ఉందంటండి. మీకు అర్థమైందా? అందరికీ చేలు ఉన్నాయి కదా, మనకి చేలు లేవు అని మనం అనుకోకూడదు. ప్రతి వానికి ఏముందంట? ప్రతి ఒక్కరికి చేను ఉంది. అది హృదయం. తెలుసా అండి? ప్రతి వానికి హృదయం ఉందా లేదా?
దాన్ని చేనుగా చూపిస్తూ ఉన్నాడు అన్నమాట. ప్రతి వాని చేనులోని పైరు పడునట్లు దేవుణ్ణి ఏడుకోండి, దేవుణ్ణి ఏడుకోండి. ఇక్కడ ప్రారంభోచనంలో మనం చదివితే కడవరి వర్షకాలమున వర్షము దయచేయమని దేవుణ్ణి కడవరి కాలమున అర్థం తెలుసా? పంట ఆఖరి సమయంలో, పంట పండేటప్పుడు ఒక వర్షం వస్తుంది, మధ్యలో ఒక వర్షం వస్తుంది, తర్వాత కూడా ఒక వర్షం వస్తుంది. ఆఖరి సమయంలో కూడా వర్షం రావాలి, వస్తేనే సమృద్ధి పంట వస్తుంది అన్నమాట. అంతే కదా. ఈ సంవత్సరం పండే సమయంలో వర్షాలు సరిగ్గా రాక పంట దిగుబడి తగ్గిపోయింది అని చెప్పి రైతులు చెబుతూ ఉంటారు అన్నమాట. దాన్నే కడవర వర్షము అని అన్నాడు. కడవర వర్షం కనుక సమృద్ధిగా వస్తే పంటలు బాగా పండుతాయి, బ్రహ్మాండంగా పడుతాయి అన్నమాట. ఇక్కడ కూడా అది చెబుతున్నాడు అన్నమాట. ప్రతి వాని చేనులోని పైరు మొలుచునట్లు పడునట్లు యెహోవాను ఏడుకొనండి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి వాక్యం, దేవుని నామను బట్టి వాక్యం చెప్పే సత్యం, ప్రతి వాని చేను అంటే మన యొక్క ఆత్మీయ జీవితం సమృద్ధిగా ఉండులాగున ఏం చేయమంటున్నాడంటే ఆత్మలో చక్కని పంట పండులాగున ప్రార్థన చేసుకోమని దేవునికి వాక్యం సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. 24:30 సామెతల గ్రంథంలో సామెత వాని చేను నేను దాటి వెళ్ళగా తెలివిలేని వాని యొక్క దాటి రాగా ఇదిగో దాని యందు మొండల పొదలు తొప్పలు నానా రకం మొలిచి ఉన్నాయి అంటున్నాడు. ఎందుకని? సోమరితనం చేత పండుకొని ఉండటంతో వలన ఆ చేను అలాగ తయారైంది, దరిద్రం అయిపోయిందనమాట. సోమరి వాని చేను, సోమరాళ్ళకు కూడా ఏముందంట? చేను ఉందంటండి. అందరికీ ఉన్నాయి చేలు, అందరికి చూపించాను. ఆ సోమరితనకు కూడా ఏముంది? చేను ఉంది. సోమరి వాని చేను నేను దాటి రాగా దాని యందు ఏమున్నాయంట? గచ్చ బదులు, ముండ్ల బదులు, రకరకాలైన బదులు, అసలు భయంకరంగా ఉందా ఆ చేను చూస్తే అని చెప్పాడు. మీ చేలు ఎలాగ ఉన్నాయి, మీ హృదయ వీటి భూమి ఎలాగ ఉన్నాయి ఒకసారి ఆలోచన చేయండి. ప్రతి వాని యొక్క చేను ఏం చేయాలంట? మీ హృదయ వీటి భూమిని దున్నుడి అని వాక్యం ఉంది. ఏం చేసుకోవాలంట? ఇత్తులు వేసి కాలు వచ్చినంతగా దున్నాలి. దేవునికి వాక్యం చెప్పే సమయంలో ఏం చేయాలి? చక్కగా దున్నుకోవాలి. ఆ వాక్యం ఆ ఇత్తులు నా యొక్క హృదయంలో పడాలి, చక్కగా వేపుగా ఖచ్చితంగా పంట పండాలి. అంటే మనందరికీ చేలు ఉన్నాయి, దేవుడికి కూడా చేను ఉంది. తెలుసా? మనకు చేలు ఉన్నాయి కదా, దేవుడికి కూడా చేను ఉందంట. దేవుని స్తోత్రం కలుగును గాక. వాక్యమే చూపిస్తాను మీకు. దేవునికి వాక్యంలో దేవుని నామను బట్టి యెషయా గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం చూడండి. నా ప్రియుని గూర్చి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను గూర్చి, నాకిష్టమైన దాన్ని గూర్చి పాడెదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక తోట ఉంది. ఎవరికి ఉందంట? దేవుడికి తోట ఉందంట. సత్తువ భూమి గల, అది ఎక్కడుందంట? మనందరికీ సర్వసాధారణంగా ఎక్కడుంటాయి? పల్లపు లోయలు ఉంటాయి. కానీ ఆయనకి ఎక్కడున్నాడు భూమి? కొండ మీద సత్తువ గల భూమి ఒకటి ఉండెను నా ప్రియునికి, ఆయన దానిని బాగుగా త్రవి అందులో శ్రేష్టమైన ద్రాక్షాలను నాటించను, దాని మధ్య ఒక బురుజు కూడా వేయించను, ద్రాక్ష తొట్టెను కలిగించను. ద్రాక్ష పండ్లు ఫలింపవలెనని ఎదురు చూచుచూ. చూడండి, మనల గురించి కూడా దేవుడు ఏం చేస్తాడు? ఎదురు చూస్తాడు. నా బిడ్డ ఎప్పుడు ఫలిస్తాడు, నా కుమార్తె ఎప్పుడు ఫలిస్తుంది, మంచి ఫలాలు ఎప్పుడు మనసులో నుంచి వస్తాయి అని చెప్పి ఆయన కూడా ఏం చేస్తాడంట? చూస్తూ ఉంటాడు. ఇప్పుడు దేవుడు ఇచ్చాను అన్నమాట. మన తండ్రి వ్యవసాయకుడు, మనమే దేవుని వ్యవసాయం. మన తండ్రి వ్యవసాయకుడు, మనమే దేవుని వ్యవసాయం. సంగమే ప్రభు నాటిన తోట, చెరుగును ప్రభు చేతిలో ఆ సంగమే ప్రభు నాటిన తోట, చెరుగును ప్రభు చేతిలో చేట. సైనికులం పరిచారకులం, దైవిక మాకు వ్యవసాయకులం. తోటను తడిపిన నది ఏది, నీటిని పోలిన వాక్యమేగా. ఆమేన్. ఏంట
ఏంటంట? సంఘమే ప్రభు నాటిన తోట, దేవుడి తోట. ఇదే సంఘం, దేవుని తోట. గమనించండి, ఈ తోటను తడిపింది ఏంటో తెలుసా? తోటను తడిపిన నది ఏది, నీటిని పోలిన వాక్యమేగా. నాలుగు చీలిక తెల్లులకు, నలుదిక్కుల నర జాతులకు, సైనికులం పరిచారకులం, దైవిక మాకు వ్యవసాయకులు. ఆమేన్. పాటల పల్లవిలో సైనికులం, పరిచారకులం, దైవికమైన వ్యవసాయకులం. మనందరికీ వ్యవసాయం ఉందని వాక్యం ద్వారా చూపించాను మీకు. మనందరం ఏమేమి ఉన్నామంట? వ్యవసాయకులమై ఉన్నామంట. ఈ వ్యవసాయానికి నీరు అందాలి కదా. అర్థం చేసుకోండి, వ్యవసాయం పండాలంటే ఏమందాలి? తొలకర వర్షం ఉండాలి, కడవర వర్షం ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. కడవర వర్షం కురిగినట్లు, మీ చేలో పంట పండినట్లు యెహోవాను ఏడుకొనుడి అనే వాక్యాన్ని చూపించాలి మీకు. అర్థమైందా? దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియుని తోట ఏది ఇప్పుడు చెప్పండి? సత్తువ భూమి గల చోట్ల నా యొక్క ప్రియునికి ఖచ్చితంగా ఒక చక్కని ద్రాక్ష తోట కలదు అంటాడు. సత్తువ భూమి అంటే సంఘమే. దేవుని స్తోత్రం చెప్పండి. సంఘం అండి, సంఘమే ప్రభు నాటిన తోట. పాటలో ఉంది కదా, సంఘమే ప్రభు నాటిన తోట, చెరుగును ప్రభు చేతిలో, తోటను తడిపిన నది ఏది, నీటిని పోలిన వాక్యమేగా. చాలండి, గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా. ఆ తోటలో ప్రవహించేది నీరు, వాక్యం. అంతే కదా? తోటను తడిపిన నది ఏది, నీటిని పోలిన వాక్యం. నీటిని పోలిన వాక్యం. ప్రభు స్తోత్రం కలుగునుగాక. వాక్యం చెబుతూ ఉన్నప్పుడు ప్రతి వాని చేళ్ళు దున్ని శుభ్రంగా ఏం చేసుకోవాలి? పైరు వేసుకుంటూ ఉండాలి. అది ఫలించి అభివృద్ధి పరచబడాలని దేవుని ఏడుకోవాలంట. ప్రభు స్తోత్రం కలుగునుగాక. ప్రతి వాని చేనులోని పైరు పడినట్లు, చక్కని మాట ముందు చూపించాను మీకు. ప్రతి వాని చేనులోని పైరు పడినట్లు ఏం చేయాలంట? యెహోవాను ఏడుకోండి, యెహోవాను ఏడుకోండి. అంటే మన ఆత్మీయ జీవితం సమృద్ధిగా ఉండి ముందుకు సాగటానికి ఏం చేయాలంట? దేవుని ప్రార్థన చేసుకుంటూ ఉండాలన్నమాట. స్తోత్రం కలుగునుగాక. గమనించండి, ఈ సమయంలో నేను తీసిన సబ్జెక్ట్ సోమవాని చేను దాటి రాగా అని ఉంది. అంటే అందరికీ చేలు ఉంటాయన్న సంగతి ముందే చూపించిన వాక్యములో. కనుక మొట్టమొదటి వాక్యం మన దగ్గరికి వెళదాం. మనం ఇత్తులు వేయి కాలమున విషయం అది. ఇత్తులు వేయి కాలమున ఇత్తనం ఏంటి? వాక్యం అండి. ఇత్తులు వేయి కాలమున సోమరితనుడు. జాగ్రత్తగా, సోమరితనం అంటే ఏంటి తెలుసా? వాక్యం మీకు వివరణ ఇస్తూ ఉన్నప్పుడు అపవాది ఏం చేస్తుందంటే నిద్ర కలిగిస్తుంది, ఊగులాడగలిగిస్తుంది, ఏదో చెప్తున్నారు అనిపిస్తుంది, ఏం కావట్లేదు ఏంటి అని చెప్పిస్తుంది. ఇదంతా ఏంటి? సోమరితనం అండి. అప్పుడప్పుడు నాకు ప్రార్థన చేయించుకుంటారు, అయ్యగారు వాక్యం వినేటప్పుడే నిద్ర వస్తుంది, అయ్యగారు ప్రార్థన చేయండి. తప్పులేదు, చేయించుకోండి. దేవుని స్తోత్రం కలుగును కాక. ఈ పని చేసేది ఎవడో తెలుసా? అపవాది. దేవునికి వ్యతిరేకి, దేవుని బిడ్డలను ఎదగని కూడా చేయటం కొరకు అపవాది చేసే తంత్రం అన్నమాట. అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తి కలవారయుడు భక్తుడైన పౌలు రాస్తాడనమాట. అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తి కలవారయుడు అంటాడు. కనుక అపవాది కలిగించే తంత్రాలు ఇవన్నీ కూడా అపవాది కలిగించు ప్రత్యేకమైనటువంటి అవాంతరం అన్నమాట. ఈ అవాంతరాలన్నీ కూడా జయించడానికి కావాల్సిన సిద్ధ మనసు కలిగినటువంటి శక్తి అనుకుంటా. ఏమైనా వాక్యంలో ఒక మాట ఉంది, సిద్ధ మనసు అయిన జోడు తొడుక్కుని అని. ఏ మనసు అంటామా? వాక్యం ఇంటూ దేవునిలో ఎదగటానికి కావాల్సిన సిద్ధ మనసు కావాలన్నమాట. దేవుని స్తోత్రం కలుగునుగా. మనం చదివిన వాక్యములు ఇత్తులు కాలమున సోమరితనుడు కోతకాలమందు
పంటను గూర్చి విచారించగా అతనికి ఏమీ దొరకదు. ప్రభు స్తోత్రం కలుగునుగా. కోతకాలం ఎప్పుడు తెలుసా? ప్రభు ఏం చేస్తాడంట, ఆయన కొడలో పట్టుకుని ఉన్నాడంట, కోస్తాడు. అప్పుడు మనకేమీ దొరకదంట. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ప్రియునికి ఒక తోట ఉందని చెప్పాను. ఆ తోట మనమే. ఏమా, ప్రియునికి ఒక తోట ఉంది అని చెప్పాను. కానీ దేవుడు చక్కని మాట, సత్వభూమి గల స్థలములో నా ప్రియునికి ఒక తోట ఉంది అని చెప్పి అంటాడు. సంఘం సత్తు కలిగింది, సహవాసం శక్తి కలిగింది. మర్చిపోవద్దు మీరు. సత్వభూమి అంటే ఏంటి తెలుసా అండి? సంఘం, నాటబడిన సంఘం, అలాగే దైవజనుల ద్వారా నడిపింపడుతున్న సంఘం సత్తువ కలిగింది, శక్తి కలిగింది అని అర్థం అన్నమాట. దేవుని స్తోత్రం కలుగును గాక. మీరు ఎన్నాను అనుకోండి, మన సంఘ సహవాసం సత్తువ కలిగింది అంతే. దేవుని వాక్య సత్యములో నడిపించే సహవాసం, దేవుని వాక్యములో, అలాగే దేవునికి నామం మహిమార్థముగా దేవుని వాక్యం వినిపించే సంఘం. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు మీతో మాట్లాడుతున్న ప్రతి మాటకు కూడా ఏమైందో తెలుసా అండి? సత్తువ కలిగింది, శక్తి కలిగింది అంతే. వాక్యం మొట్టమొదట నేను చూపించాను, నీరయ్యి ఉండెను అని అంట. వాక్యం ఏమైందంట? మనకి హృదయ భూమిని దున్నుకుని ఇత్తనం వేసుకుంటే వాక్యం అనే నీరు ఏం చేస్తుందంట? మరలా తడుపుద్దంట దేవుని చిత్తమును బట్టి. ప్రభు స్తోత్రం కలుగునుగా. యోహాను సువార్త 5వ అధ్యాయం మొట్టమొదటి వచ్చిన ఒకసారి చూడండి. ఆయన చక్కని ఉపమానం చెప్పాడంట. ఏమని? ఇత్తువాని కూర్చిన ఉపమానం అన్నమాట. ఆయన అక్కడ కూర్చుండి ఏం చేశాడంట? ఉపమానం చెప్పడం ప్రారంభించాడంట. ఆయన ఇత్తువాడిని కూర్చున్న ఉపమానం చెప్పాడంట. ఆయన ఆ ఉపమానంలో ప్రారంభంలో విత్తువాడు విత్తుచూ ఉండగా, వాక్యం సరిపోయిందా? నేను ప్రారంభ వచ్చిన వాళ్ళు చదివించాను. విత్తులు వేయి కాలమున సోమరి దొనడు, కోతకాలం ముంద పంటను కూర్చివాడు విచారించినప్పుడు వానికి ఏమీ దొరకదు అని చెప్పి. ఇక్కడ కూడా విత్తువాడు అనే వాక్యం ఉందా లేదా? ఇత్తువాడు విత్తుచూ ఉండగా కొన్ని త్రావు పక్కన పడెను, కొన్ని మొండ్ల పొదల్లో పడెను, ఇక కొంచెం ముందుకెడితే కొన్ని మంచి నేలను పడెను. దేవుని వాక్యం ఇచ్చేటప్పుడు అంట 4 స్థలాలు ఉంటాయంట. మొట్టమొదటి అంటే త్రోవ పక్క కదా. త్రోవకు ప్రక్కనవుగా రాతిని పోలిగా మಣ್ಣి చేపదనెరుగుదమో మంచిగా ఏపుగా పెరుగుదమో సైనికులం పరిచారకులం దైవికమగు వ్యవసాయకు. ఆమేన్. నేను తీసిన అంశం విత్తులు వేయి కాలమును సామర్థ్యనుడు పాట కాలమందు విచారించిన అతనికి ఏమీ దొరకదు. ఇక్కడ కూడా ఇత్తువాడు విత్తుచుండగా, గమనించండి, దేవుని వాక్యం ఇచ్చటం అన్నమాట. ఆ వాక్యం అంట మొట్టమొదటి ఎక్కడ పడుతుందంట? త్రావ పక్కన పడుతుందంట. ఆ త్రావకు పక్కన పడితే ఏం చేస్తుంది? పక్షులు వచ్చి ఎత్తుకుపోతాయి. తర్వాత రాతి నేలను పడెను కనుక మన్ను చాలా లోతు లేనందున అది మొలిచి ఎండిపోయాను అని ఉంటుంది. తర్వాత మొండ్ల పొదలు పడెను. మొండ్ల పొదలు పడిన విత్తనం పెరుగుద్ది, కానీ కంప ఆ మొండ్ల పొద దాన్ని అడిచివేసినందున అది ఏపుగా పెరగదంట. మొండ్ల పొదలో పడిన విత్తనం పెరుగుద్ది, కానీ ఆ మొండ్ల పొద ఏం చేస్తుందంట? దీన్ని ఏమంటాడంటే ఐక విచారాలు, ఏడుకులు, ఇబ్బందులు వచ్చి ఏం చేస్తుందంట? నొక్కేస్తుందంట. ఏంటిది? పెదగనీయకుండా ఎంత వస్తే ఏం చేస్తాం, ఇన్ని వస్తే ఏం చేస్తాం అనిపిస్తుంది అంటండి. అది ఐహిక విచారాలు అని చెప్పారనమాట. మంచి నేలను పడిన ఇత్తనం ఏం చేస్తుందంట? అది ఫలిస్తుందంట, ఏపుగా పెరుగుద్దంట. దేవుని స్తోత్రం కలుగును గాక. చాలా ఏపుగా పెరుగుద్దంట. ఏపుగా పెరిగిన తర్వాత పంటను గురించి మాత్రం ఏం చెప్పాడు తెలుసా? 100 అంతలుగానో 60 అంతలుగానో. అమ్మో, ఇక్కడ మనం ఆలోచిస్తే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు 100 అంతల విశ్వాసంతో ఉంటారండి. గమనిస్తారా? దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఎంత విశ్వాసంతో ఉంటారు తెలుసా? 100 అంతల విశ్వాసంతో ఉంటారు. తర్వాత 100 అంతల తర్వాత 60 అంతలు. 60 అంతలు అంటే పడిపోయింది. ఎంత శాతం పడిపోయింది? 40% పడిపోయింది. ఇంకా పడిపోతుంది. మూడోదేంటి? 30%. మరి 30% విశ్వాసంతోనన్నా ఉన్నారా లేదా? అసలు ఇది గమనించండి.
3% ఉన్నాయి ఇక్కడ. మొట్టమొదటి 100% ఉంటారు. స్తోత్రం కలుగును గాక. నా ప్రాణమైనా తీసుకుంటాను కానీ నా దేవుళ్ళలోంచి నేను బయటికే వెళ్ళడం. అదేంటంటే 100% విశ్వాసం అన్నమాట. నేను స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తర్వాత ఎంత? అసలు 30 అంతలో 60 అంతలు 100 అంతలో అని చెప్పాలి, అంతే కదా. 30 అంతలు గాను 60 అంతలు గాను 100 అంతలు గాను ఫలించను అని చెప్పాలి. కానీ దేవుడు అలా చెప్పాలి. అక్కడ ఏం చెప్పాడంటే 100 అంతలు గాను 60 అంతలు గాను 30 అంతలు గాను ఫలించను అని చెప్తాడు. ఏది? మంచి నేల పండిస్తున్నాం అండి. మనమందరం మంచి నేల పండితున్నాం, కలిగిన వారంగా ఉందాం. కానీ శాతం 30 అంతలు 60 అంతలు 100 అంతలుగా ఫలించే స్థితిగా ఉండండి. నేను ఆపోజిట్గా చెబుతున్నాను. దేవుడు వాక్యం ద్వారా చెప్పింది ఏంటంటే 100 అంతలు గాను 60 అంతలు గాను 30 అంతలు గాను చెప్పాడు. కానీ నేను చెబుతున్నాను 30 అంతలు గాను 60 అంతలు గాను 100 అంతలుగా ఫలించేటి స్థితిని కలిగి ఉండాలి. ప్రార్థన చేసుకోండి అంతే. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రార్థనతో ఆసక్తిగా ఉండండి, ప్రార్థనతో పరిగెత్తుకునండి. దేవుని స్తోత్రం కలుగును గాక. మోకరించి ప్రార్థన చేసుకుందాం. తెలివేవి కాలమున సోమరుతున్నాడు. సోమరు వాణి చేను దాటి రాగా మొండల పోతల తుప్పలో. వాక్యాలు విన్నారు కదా. సత్తువు భూమి గల స్థలములో నా ప్రియునికి ఒక తోట ఉంది. ఆ సత్తువు భూమి సంఘం, ఆ తోటే సహవాసం. తండ్రి వ్యవసాయకుడు, మనమే దేవుని వ్యవసాయం, సంఘమే ప్రభు నాటిన తోట. ఆ తోటలో నువ్వు కూడా ఉన్నావు కదమ్మా. నువ్వు కూడా సభ్యురాలువి, నువ్వు కూడా ఒక సభ్యుడివి. ఆశీర్వాదం నీ జీవితంలో సంపూర్ణంగా పొందు. దానికి ముందు ఫలించు, ఫలించి అభివృద్ధి పొందు. సమృద్ధి దీవెని గృహానికి వస్తుంది, సమృద్ధి దీవెని కుటుంబానికి వస్తుంది. ప్రార్థన చేసుకో. ఆ తోటలో మనిషిని నేనేనయ్యా. ఆ తోటను నువ్వే ఏర్పాటు చేసుకున్నావయ్యా. ఆ తోటలో మనిషిని నేనేనయ్యా, విశ్వాసుని. నాయన సమృద్ధి పంట నాలో ఉంచు తండ్రి అని ప్రార్థన చేసుకోమ్మా. ప్రార్థన చేసుకో. జీవము కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, నీవే వ్యవసాయకుడు. నైనా నువ్వు నాటిన తోట నాయన, నీలో ఫలించు ప్రతి తీగను నాయన నువ్వు సమృద్ధిగా ఫలించే శక్తిని ఇస్తావు నాయన. సహాయించి నా ప్రియ బిడ్డలందరూ కూడా సమృద్ధిని దీవెన పొంది బిడ్డలుగా ఉండునట్లు సహాయించి ప్రతి వారిని ఆశీర్వదించండి, దీవించండి. యేసుక్రీస్తును ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రైన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి మనకును ప్రభువును ప్రేమించబడలకు సదా తోడి ఉండి నడిపించును గాక. ఆమేన్.